ఇక్కడ మనకి ఇచ్చింది ఫ్రెంచ్, తర్వాత వచ్చేసి జర్మను, తర్వాత వచ్చేసి లాంగ్వేజెస్. ఇక్కడ ఫ్రెంచ్ అనేది ఇక చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫ్రెంచ్ సర్కిల్ అనమాట. ఇది ఫ్రెంచ్, ఇది వచ్చేసి మనకి జర్మన్. ఇక్కడ ఫ్రెంచ్ అనేది ఒక లాంగ్వేజ్, జర్మన్ అనేది ఒక లాంగ్వేజ్, అందుకే ఇవి రెండు సపరేట్ సర్కిల్స్ అనమాట. కానీ రెండు సర్కిల్ ఉన్నాయి కదా, ఇవి కామన్గా వచ్చేసి లాంగ్వేజెస్ కాబట్టి ఈ లార్జ్ సర్కిల్లో ఉన్నాయన్నమాట. ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి లాంగ్వేజెస్. ఇక్కడ మనకి ఇచ్చింది క్లాస్ రూము, తర్వాత వచ్చేసి బ్లాక్ బోర్డు, తర్వాత వచ్చేసి స్కూల్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి బ్లాక్ బోర్డు అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బోర్డు. రెండో సర్కిల్ వచ్చేసి మనకి క్లాస్ రూము. ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి స్కూల్ అనమాట. ఇక్కడ బ్లాక్ బోర్డ్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే క్లాస్ రూమ్లో ఉంటుంది, అందుకే మనము ఈ బ్లాక్ బోర్డ్ అనే సర్కిల్ని క్లాస్ రూమ్ అనే సర్కిల్లో తీసుకున్నాము. ఇప్పుడు బ్లాక్ బోర్డు క్లాస్ రూమ్ ఎక్కడ ఉంటాయంటే స్కూల్లో ఉంటాయి, అందుకే మనకి లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఇది స్కూల్ సర్కిల్ అనమాట. ఈ స్కూల్ సర్కిల్ లోపల మనకి క్లాస్ రూమ్ సర్కిల్ వచ్చింది, బ్లాక్ బోర్డ్ సర్కిల్ వచ్చింది అనమాట. అంటే ఈ మూడింటికి మనకి కామన్గా రిలేషన్ అనేది ఉంది కాబట్టి అన్నీ ఒకే సర్కిల్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చింది ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, యాటమ్స్. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రోటాన్స్ అనమాట. ఇది వచ్చేసి ప్రోటాన్స్, ఇది వచ్చేసి ఎలక్ట్రాన్స్. ఇక్కడ ప్రోటాన్ సర్కిల్కి ఎలక్ట్రాన్ సర్కిల్కి సంబంధం లేదు, అందుకే ఈ రెండు సపరేట్ అనమాట. సపరేట్గా తీసుకున్నాము రెండు చిన్న సర్కిల్స్, కానీ రెండింటికి మనకి కామన్గా రిలేషన్ ఉంది. ఎక్కడ అంటే ఆటమ్ సర్కిల్ తోటి, కాబట్టి ఆటమ్ సర్కిల్లో మనము రెండు చిన్న సర్కిల్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది డాగ్, పెట్, యానిమల్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి యానిమల్ అనమాట. లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి యానిమల్. ఇక్కడ ఫస్ట్ చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి డాగ్ అనమాట. ఇది డాగ్. ఈ రెండో చిన్న సర్కిల్ వచ్చేసి మనకి పెట్ అనమాట. ఇక్కడ మనము సగం సగం తీసుకున్నాం, అంటే కొన్ని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు కొన్ని డాగ్స్ మనకి పెట్ అయి ఉండొచ్చు, అలాగే కొన్ని పెట్స్లో మనకి డాగ్స్ కూడా ఉండొచ్చు అనమాట. అందుకే దీంట్లో సగం తీసుకున్నాము. కానీ ఇప్పుడు మనకి డాగ్ అయినా పెట్ అయినా ఎక్కడికి వస్తాయంటే యానిమల్స్ కిందకి వస్తాయి అనమాట. అందుకే మనము లార్జ్ సర్కిల్ యానిమల్స్లో ఈ రెండు సర్కిల్స్ని పెట్టామన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి సైన్స్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి సైన్స్ అనమాట. లార్జ్ సర్కిల్ సైన్స్, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి ఫిజిక్స్. ఇంకో చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కెమిస్ట్రీ అనమాట. ఇక్కడ మనకి ఫిజిక్స్ సర్కిల్కి కెమిస్ట్రీ సర్కిల్కి సంబంధం లేదు, అందుకే ఇవి రెండు సపరేట్ సర్కిల్స్. కానీ ఈ రెండింటికి కూడా మనకి కామన్గా వచ్చేది ఎక్కడంటే సైన్స్ కిందకి వస్తాయి కాబట్టి మనము లార్జ్ సర్కిల్లో తీసుకున్నాం. లార్జ్ సర్కిల్ ఏంటంటే మనకి సైన్స్ అనమాట. సైన్స్ లోపల ఫిజిక్స్ ఒక బ్రాంచ్, కెమిస్ట్రీ ఒక బ్రాంచ్. ఇక్కడ మనకి ఇచ్చింది లా స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్, మెన్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి మెన్ సర్కిల్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి లా స్టూడెంట్స్, లా స్టూడెంట్కి సంబంధించిన సర్కిల్. ఇక్కడ రైట్లో వచ్చేసి మనకి సైన్స్ స్టూడెంట్కి సంబంధించిన సర్కిల్ అనమాట. ఇది వచ్చేసి సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్. ఇక్కడ చూస్తే మనకి లా స్టూడెంట్ వచ్చేసి మెన్లో కొద్దిగా ఉంది, ఇక్కడ సైన్స్ స్టూడెంట్ కూడా మనకి మెయిన్లో కొద్దిగా ఉంది. ఇక్కడ లా స్టూడెంట్స్ మొత్తం అందరూ మెన్ అంటే కాదనమాట, ఎందుకంటే మనకి లా స్టూడెంట్ అన్నాడు కానీ ఇక్కడ మేలా ఫీమేలా చెప్పలేదు, కాబట్టి మనకి లా స్టూడెంట్లో కొద్ది మాత్రమే మెన్ని తీసుకున్నాము. ఇక్కడ కూడా సైన్స్ స్టూడెంట్లో సేమ్ అనమాట, అంటే సైన్స్ స్టూడెంట్స్ మొత్తము మనకి కన్ఫామ్గా తెలియదు మేలా ఫీమేలా అని, అందుకే మనకి మెన్లో సగము ఇక్కడ లా స్టూడెంట్లు తీసుకున్నాము, సైన్స్ స్టూడెంట్లు తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ సిటిజన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేటెడ్, తర్వాత వచ్చేసి మెన్ అనమాట.
ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడ లెఫ్ట్లో చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి సిటిజన్స్కి సంబంధించిన సర్కిల్. ఈ రైట్లో చిన్న సర్కిల్ వచ్చేసి మనకి ఎడ్యుకేటెడ్కి సంబంధించిన సర్కిల్ అనమాట. ఇక్కడ తీసుకుంటే మనము సిటిజన్స్ కొద్దిగానే తీసుకున్నాము. ఎడ్యుకేటెడ్ సర్కిల్లో మనము సిటిజన్ సర్కిల్ని కొద్దిగా మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మనకి అందరికీ రిలేటెడ్ అనమాట. ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే చదువుకోరు కదా, ఓన్లీ అందుకే మనము ఎడ్యుకేటెడ్లో కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ అందరూ సిటిజన్స్ ఎడ్యుకేటెడ్ అంటే కాదు, అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్ సిటిజన్ అంటే కాదు, కానీ ఇద్దరు కామన్గా ఎక్కడ ఉంటారంటే మెన్ అనమాట. అందుకే లార్జ్ సర్కిల్ మెన్లో మనము ఈ 2 సర్కిల్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇచ్చింది డాక్టర్స్, నెక్స్ట్ వచ్చేసి లాయర్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్స్ అనమాట. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్స్. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి డాక్టర్స్ అనమాట. ఇక్కడ ఇంకో చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి లాయర్స్. ఇక్కడ మనకి చూస్తే డాక్టర్ సర్కిల్కి లాయర్ సర్కిల్కి సంబంధం లేదు, ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ సపరేట్ అనమాట, సపరేట్ ఫీల్డ్స్. కానీ వీళ్ళిద్దరు ఎక్కడ వస్తారంటే మనకి ప్రొఫెషనల్స్ కిందకి వస్తారు కాబట్టి లార్జ్ సర్కిల్లో మనం తీసుకున్నాం. లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ సర్కిల్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది మౌంటైన్స్, ఫారెస్ట్స్, ఎర్త్. ఇక్కడ మౌంటైన్స్ అంటేనేమో మనకి పర్వతాలు, ఫారెస్ట్ అంటేనేమో అడవులు, ఎర్త్ అంటేనేమో భూమి. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ఎర్త్ అనమాట. ఇది ఎర్త్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్లో సర్కిల్ వచ్చేసి చిన్నది, ఇది వచ్చేసి మౌంటైన్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా, వాటిల్లో మనకి కొద్దిగా పార్ట్ అనేది ఫారెస్ట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫారెస్ట్లో మనము కొద్ది పార్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఫారెస్ట్లో మనకి కొద్ది పార్ట్ మౌంటైన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనము ఇక్కడ కూడా కొద్ది పార్ట్ తీసుకున్నాము. ఈ 2 కూడా కామన్గా ఎక్కడ ఉంటాయంటే మనకి భూమి మీద ఉంటాయి కాబట్టి లార్జ్ సర్కిల్లో మనము తీసుకున్నాము. లార్జ్ సర్కిల్ వచ్చేసి ఎర్త్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనము మొత్తం తీసుకోలేదు, ఓన్లీ సగం పార్ట్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే అన్ని మౌంటైన్స్లో మనకి ఫారెస్ట్లు ఉంటాయని చెప్పలేము, సేమ్ అలాగే అన్ని ఫారెస్ట్లలో మనకి మౌంటైన్స్ ఉంటాయని చెప్పలేము అనమాట. అందుకే ఓన్లీ కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది బాటనీ, తర్వాత వచ్చేసి జువాలజీ, తర్వాత వచ్చేసి బయాలజీ. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి బయాలజీ అనమాట. బయాలజీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా చిన్న సర్కిల్, ఇది వచ్చేసి మనకి బాటనీ. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి జువాలజీ అనమాట. ఇక్కడ బయాలజీ అంటేనేమో మనకి జీవశాస్త్రము, బయాలజీ అంటే జీవశాస్త్రము. బాటనీ అంటేనేమో మొక్కల గురించి స్టడీ చేస్తారు కదా, దాన్ని అనమాట బాటనీ అంటాము. ఇక్కడ జువాలజీ అంటేనేమో జంతువులకు సంబంధించిన శాస్త్రం అనమాట. ఇక్కడ బాటనీకి జువాలజీకి సంబంధం లేదు, ఎందుకంటే ఇది మొక్కలకి సంబంధించిన శాస్త్రము, ఇది వచ్చేసి జంతువులకు సంబంధించిన శాస్త్రం అనమాట. అంటే 2 సపరేట్ ఫీల్డ్స్, కానీ 2 కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే బాటనీలో ఉన్నాయి. అంటే జీవశాస్త్రంలో ఇవి 2 పార్ట్స్ అనమాట. అందుకే ఈ లార్జ్ సర్కిల్లో మనము 2 చిన్న సర్కిల్లో తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇచ్చింది ట్రక్, గూడ్స్, షిప్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి గూడ్స్ అనమాట. గూడ్స్ అంటేనేమో వస్తువులు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఈ సర్కిల్ వచ్చేసి మనకి ట్రక్ అనమాట. ఇది ట్రక్.
ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇది షిప్ అనమాట. ఇది షిప్, ఇది వచ్చేసి ట్రక్. ఇప్పుడు గూడ్స్లో మనం కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ కూడా షిప్లో కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ట్రక్ సర్కిల్కి షిప్ సర్కిల్కి సంబంధం లేదు, అందుకే ఇవి సపరేట్గా తీసుకున్నాము. కానీ రెండు కూడా మనకి గూడ్స్ సర్కిల్ తోటి సంబంధం ఉందన్నమాట. అది కూడా హాఫే, మొత్తం కాదు. ఎందుకంటే ఇప్పుడు ట్రక్లలో మనము ఓన్లీ గూడ్స్ మాత్రమే తీసుకెళ్ళాలని మనకి ఏం రూల్ లేదు, ఏమైనా తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఓన్లీ కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ కూడా మనము షిప్లో కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే షిప్లలో కూడా మనకి ఓన్లీ గూడ్స్ తీసుకెళ్ళాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఓన్లీ సగం పార్ట్ మాత్రమే తీసుకున్నాము. కానీ రెండు కూడా మనకి కామన్గా గూడ్స్ సర్కిల్ తోటి రిలేషన్ ఉంది కాబట్టి సగం సగం తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఇచ్చినవి కాపరు, వైరు, పేపరు. ఇక్కడ సపరేట్గా ఉంది కదా, ఈ సపరేట్ సర్కిల్ వచ్చేసి మనకి పేపర్ సర్కిల్ అనమాట. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కాపరు. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది, ఇది వచ్చేసి మనకి వైర్ అనమాట. ఇక్కడ మనము కాపర్లో కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే కొన్ని వైర్స్ మనకి కాపర్తో చేయబడతాయి. అలాగని చెప్పేసి అన్ని వైర్స్ మనం కాపర్తో చేయలేం కాబట్టి ఓన్లీ కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ వైర్కి కాపర్కి పేపర్ తోటి సంబంధం లేదనమాట, అందుకే ఇది సపరేట్గా తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇచ్చింది టీచరు, నెక్స్ట్ ప్లేయరు, తర్వాత వచ్చేసి గ్రాడ్యుయేట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి టీచర్ సర్కిల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్లేయర్ సర్కిల్, ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్కి సంబంధించిన సర్కిల్. ఇక్కడ చూస్తే మనం అన్నిట్లలో కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ కూడా కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము, ఇక్కడ కూడా కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ చూసే మనకి కొంతమంది టీచర్స్ మనకు ప్లేయర్స్ అయి ఉండొచ్చు, అలాగే కొంతమంది టీచర్స్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ గ్రాడ్యుయేట్ కావచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ రివర్స్ అనమాట, కొంతమంది గ్రాడ్యుయేట్స్ ప్లేయర్స్ కావచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనము టీచర్స్ కావచ్చు. అన్నిట్లో మనకి సగం సగం అన్నమాట. ఇప్పుడు అందరు టీచర్స్ మనకి ప్లేయర్స్ అంటే కాదనమాట, అందరు ప్లేయర్స్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంటే కాదనమాట. అందుకే మనము సగం సగం మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇచ్చింది ఆర్మీ, తర్వాత వచ్చేసి జనరల్, తర్వాత వచ్చేసి కల్నల్. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా లార్జ్ది, ఇది వచ్చేసి ఆర్మీ సర్కిల్ అనమాట. ఇక్కడ లెఫ్ట్లో మనకి చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి జనరల్కి సంబంధించిన సర్కిల్, జనరల్. ఇది వచ్చేసి కల్నల్ అనమాట. ఇక్కడ ఈ సర్కిల్కి జనరల్ సర్కిల్కి ఇక్కడ కర్నల్ సర్కిల్కి సంబంధం లేదు, అందుకే రెండు సపరేట్గా తీసుకున్నాము. ఇవి వచ్చేసి హోదాలు అనమాట, అంటే వాళ్ళ ర్యాంక్స్, ఆర్మీలో ఉండే ర్యాంక్స్ అనమాట. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఆర్మీలో వచ్చే ర్యాంక్స్ కాబట్టి ఈ రెండు కూడా మనము ఆర్మీ అనే సర్కిల్లో తీసుకున్నాము. దీనికి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి రెండు సర్కిల్గా సపరేట్గా ఉన్నాయి, కామన్గా మనకి ఒకటే సర్కిల్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చింది మ్యాను, టైపిస్టు, ప్యూన్. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మ్యాన్ అనమాట. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా సెకండ్ది, ఇది వచ్చేసి టైపిస్టు. ఇక్కడ థర్డ్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్యూన్ అనమాట. ఇక్కడ చూస్తే మనం అన్నింటిలో సగం సగం తీసుకున్నాం, ఇక్కడ అంటే 50%లే. ఇక్కడ కూడా 50%, ఇక్కడ కూడా 50% అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మ్యాన్స్ మనకి టైపిస్ట్ అయి ఉండొచ్చు, అలాగే కొంతమంది టైపిస్ట్ మనకి ఇక్కడ మ్యాన్ కావచ్చు, అంటే రివర్స్ అనమాట, వైస్ వర్సా. ఇక్కడ కొంతమంది మ్యాన్స్ ప్యూన్ అయి ఉండొచ్చు, కొంతమంది ప్యూన్లలో మనకి మ్యాన్ అయి ఉండొచ్చు అనమాట, రివర్స్. కానీ ఇక్కడ మనము టోటల్గా తీసుకోలేదన్నమాట. ఏంటంటే అందరి టైపిస్టులు మనకి మ్యాన్ అని చెప్పలేమన్నమాట, ఎందుకంటే లేడీ టైపిస్టులు కూడా ఉంటారు కాబట్టి ఓన్లీ 50% మాత్రమే తీసుకున్నాం ఇక్కడ.